నా చంద్రన్న దేనికి పిలిచకొచ్చినావో తెలీదు, బద్దువేలకు పిలిచకొచ్చినావు. టైం చూసే 12:30 అవుతుంది. దావలే ఆడ కనీసం టీ నీళ్ళు కూడా దాపలే. టీ అన్న దాపున్నా 12 గంటలప్పుడు టీ ఏందిరా? 90 నో ఆ టీ వద్దు మందొద్దు కానీ ఎండపోతే చల్లగా ఉంటుంది. బీర్ చెప్పినా భాష బీర్ వద్దు వద్దు ఆరోగ్యం చెడిపోతాయి కానీ మజ్జిగ తెప్పిస్తుందిరా. రే మీరు ఎవరు టెన్షన్ పడకండి. నీకు టీ తెప్పిస్తా, ఈయనకి 90 తెప్పిస్తా, ఈయనకి బీర్ తెప్పిస్తా, నీకు మజ్జిగ తెప్పిస్తా. రే పటాను ఇదో, రే పటాను ఇదో తీసుకొని రాపో పోయి. నా ఈ ఐటమ్స్ అంతటికీ 1000 రూపాయలు కాదు, నువ్వేది నా 10,000 ఇచ్చినావు. అది నీకు టిప్పురా మిగిలినది. ఒక్క నిమిషం ఉన్నా. ఏందన్నా కనీసం నువ్వు టీ దాపునంటూ రూపాయి ఖర్చు పెట్టవట, అది బుద్ధి 10,000 ఇచ్చినావంటే ఏమన్నా దీనికి కారణం? చంద్ర సూచేసి రూపాయి పెట్టి టీ కూడా మాకు తాపవే. 10,000 టిప్పు ఎట్లా వేసినావు? దీని రాయసం ఏమి అన్న 10,000 టిప్ ఇచ్చిన దండ నుంచి బాగా విన్నా. లేదు బా పోయి చంద్రన్న కాళ్ళు కొట్టుకోపో ఇచ్చాడు. అవసరమైతే ఏదైనా పట్టుకుంటే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంత లెక్క రావడానికి కారణం ఏం చెప్పున్నా నాకు. చెప్పున్నా చెప్పున్నా. మీరు ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ విధంగా సంపాదించినానో మీకు తెలియాలి అంతే కదా. ఏ బాబు కరమ్మా చెప్పండి సార్. బాబు 5 ఏళ్ల కిందట మనం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినాం ఇక్కడ? 25 సెంట్లు వచ్చి 6 లక్షలతో అప్పుడు కొన్నారు సార్. ఇప్పుడు ఎంత అయింది? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూనిట్ 25 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో పలుకుతుంది. 5 ఏళ్ళకి 25 లక్షలు అయింది. ఏందన్నది? ఇది ఎర్రచందనం ప్రాబ్లం సార్. చూపిస్తాం పండి పండి. అంతా మందిర మొత్తము అంతానన్నా? ఇదంతా కాదన్నా, దీంట్లో 25 సెంట్లు అంతే. 25 సెంట్లు అదేలే నేను చెప్తాను వీళ్ళకు మనదే అని. కాదన్నా మరి అంత నీది అంటావు కదన్నా. 25 సెంట్లు మాత్రమే అన్న. ఎట్టన్నా ఇది అంటే 25 సెంట్లు అంటే అన్న మాకు తెలియకుండా ఎప్పుడు కొన్నాడు అన్న దీన్ని? ఇప్పుడు అన్న వచ్చేసి ఇందులో మొక్కలు ప్లాంటేషన్ జరిగేటప్పుడు కొన్నాడు. అప్పుడు వచ్చేసి 6 లక్షలు. 5 సంవత్సరాల తర్వాత ఇంత చెట్లు గ్రోత్ అయిన తర్వాత దీని వాల్యూ పెరిగింది కాబట్టి ఈ చెట్లతో కలిపి దాదాపు 25 నుంచి 30 లక్షలు పలుకుతుంది. అంటే మనం మొక్కలు నాటేటప్పుడే అన్న 6 లక్షలు పెట్టుకున్నాడు. ఈ పొద్దుడికి 5 సంవత్సరాలకు గాను 25 లక్షలు. 25 లక్షలు పైన పలుకుతుంది. ఇవి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకొక 7 సంవత్సరాల తర్వాత దీన్ని కటింగ్ చేస్తాము. అప్పుడు వచ్చిన ఆదాయంలో అన్నకు డివైడ్గా 40% కంపెనీ తీసుకుని 60% అన్నకు. అందుకు అంత లెక్క వచ్చాదేనారా మీకు ఇచ్చండి? టిప్పు ఇప్పుడు నుంచే చింపుతాను కదా. జిమ్ముతానే వస్తుంది కోట్లు అంతా. అన్న ఇది ఇప్పుడు అన్న తీసుకోండి దాంట్లో మొత్తం ఎన్ని ఎకరాలు ఉందన్న? ఇది మొత్తం 180 ఎకరాల వెంచర్ వచ్చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కొత్త వెంచర్లలో సేల్కు రన్నింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఎవరు అమ్మట్లేదు, డిమాండ్ ఉంది కానీ అమ్మట్లేదు. ఇప్పుడు వచ్చేసి ముదుగుప్ప దగ్గర మల్లేపల్లిలో ప్లాంటేషన్ జరుగుతుంది. అక్కడ కావాలంటే మీరు 9.5 లక్షలతో 25 సెంట్లు మీరు కొనవచ్చు. కాదన్నా ఇప్పుడు అన్న స్టార్టింగ్లో కొన్నాడు ఇది. ఇప్పుడు మొత్తం 180 ఎకరాలు ఉంటున్నాయి కదా. ఒక 50 ఎకరాలు బాగుండి మిగతా అంత కొంచెం అప్ అండ్ డౌన్ ఉండేది అనుకో, అప్పుడు అన్నకి ఎక్కువ డబ్బులు వస్తుంది, మిగతా వాళ్ళకి తక్కువ వస్తుంది కదా. అలా సంబంధం లేదు. ఈ వెంచర్ స్టార్టింగ్ అప్పుడే ఒక MOU చేస్తుంటారు. ఒక సైట్లో మొక్కలు తక్కువ వచ్చినాయని వాళ్ళకు తక్కువ, ఒక సైట్లో మొక్కలు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ, అలా ఉండదు. మొత్తం సమానంగా కటింగ్ ఉంటుంది. అలాగే 25 సెంట్లు 50 సెంట్లు చొప్పున సమానంగా పంపిణీ ఉంటుంది. ఇంకోటి ఈ మొక్కలు నాటిన తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది కదా, అది మెయింటెనెన్స్ కొన్న వాళ్ళు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్తో సహా రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో బోర్లు వేయడం కానీ, మొక్కలు బోర్చడం కానీ, పెంచి పెద్ద చేయడం కానీ, దీనికి గ్రేడింగ్ టెస్టులు జరపడం కానీ, గ్రేడింగ్ వచ్చిందా లేదా అని టెస్ట్ చేసి ఏ మందులు వాడాలా మొత్తం అంతా కంపెనీ చూసుకుంటుంది. కటింగ్ పర్మిషన్ల కంపెనీ తీసుకుంటుంది, గవర్నమెంట్ పర్మిషన్ల కంపెనీ తీసుకుంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా కంపెనీ చూసుకుంటుంది. కాదన్నా ఇప్పుడు మా చంద్రన్న 25 సెంట్లలో సెటిల్ వేసినాడు కదా, మధ్యలో ఏదైనా చెట్టు చచ్చిపోతే ఎట్లా? చెట్లు చనిపోతే కంపెనీనే మళ్ళీ మొక్క పూడుస్తుంది. ఇప్పుడు ఒకవేళ చనిపోయినా కూడా 180 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారో లాస్ట్ ఎస్టిమేషన్ వచ్చి అందరికి సమానంగా డబ్బులు. ఎన్ని చెట్లు అయితే కటింగ్ అవుతాయో అన్ని చెట్లు కటింగ్ చేసిన తర్వాత ఆ వెంచర్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అందరికి సమానంగా పంపిణీ జరుగుతుంది. ఓకే అదిరా నా ధైర్యము. మేము ఇప్పుడు కొనుక్కోవాలనుకున్నాం అనుకున్నా, కొత్త వెంచర్ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? కొత్త వెంచర్ ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ దుర్గం దగ్గర అనంతపురం డిస్టిక్ ఒకటి ఉంది. సత్యసాయి జిల్లాలో మల్లేపల్లి దగ్గర ఒక వెంచర్ ఉంది. అక్కడ మీరు ఇప్పుడు కొనుక్కోవచ్చు. మల్లేపల్లి అంటే మన ముద్దుగుప్ప దగ్గర ఉన్నది. అవునండి. కాదున్నా ఏడన్నా పులిందలు ఏడ బద్వేలు ఏడ ఇంత దూరం నువ్వు ఎట్టు వచ్చినావునా? వచ్చినా అన్న చెప్పినాడు కొన్నాము. అవునా? అంటే నమ్మకం మీద కొన్నావు అంతే. కానీ ఇప్పుడు నా దగ్గర అంత లెక్క లేదు. సగం కడితే నాకేమన్నా ఇచ్చారా? 9.5 లక్షలు 5.5 లక్షలు మీరు కడితే 4 లక్షలు మా కంపెనీ యొక్క క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకు నుంచి మీకు లోన్ ఇస్తాం. ప్రతి నెల 10,600 మీరు కంతు కట్టుకొని 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. కానీ ఈఎంఐ అంటాడు కదా, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా పడుతుందన్నా? అది 12%
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే 12% అంటే మనకు అందాజకి ఎంత రావచ్చు? అందాజుగా అంటే 12% అంటే ₹1 లోపు పడుతుంది అంటున్నారు. ₹1 లోపు పడుతుంది. పర్లేదు, ఈజీ కట్టుకోవచ్చు కదా. కట్టుకోవచ్చు. నెలకు 10,000 అంటే పెద్ద సమస్య ఏం కాదు. చూద్దాం, మనం ఒకటి తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటివి అంటే దీన్ని ఏమంటారు మామూలుగా, ఇది ఇట్టిన లేఅవుట్ పేరు ఏదైనా? ఈ కంపెనీ పేరు వచ్చేసి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ. ఓకేనా? ఇండియాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఇప్పటి వరకు మేము 59 వెంచర్లు పూర్తి చేసాం. ఓకేనా? సో మన వాళ్ళు కూడా ఎవరైనా కూడా పెద్ద పెద్ద సిటీలలో జాబ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఏం చేయాలా అంటే వడ్డీలకు తిరిగి ఇచ్చారా ఇరా, రేపొద్దున పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి రెంట్కి పోతాయా లేదా, లేకపోతే అమ్మాలనుకుంటే తీసుకుంటారు తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటే కన్నా దానికి ఒక ఆలోచన చెప్తాడు. చెప్పున్నా. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇది ప్రాజెక్ట్ అయితే బాగుంది. అన్న నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక అమౌంట్ ఉంది, ఒక 10 లక్షల అమౌంట్ ఉంది, మనకు ఆడపిల్ల మగపిల్ల ఉంటుంది, ఫిక్స్డ్ వేస్తే డబల్ వస్తుంది కదా అని మనందరికీ తెలిసిన విషయమే. అది 10 ఏళ్ళే. బ్యాంకులో ఫిక్స్డ్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వేస్తే 10 ఏళ్ళకి డబల్ వస్తుంది. అంతే కదా వచ్చేది. మన పిల్లల కోసం మనం ఎత్తి పెట్టుకుంటాం. అదే పిల్లల కోసము దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే వీళ్ళకి 10 ఏళ్ళే, అంటే 11 ఏళ్ళు, 1 సంవత్సరం ఎక్కువ అంతే. ఆ 11 ఏళ్ళప్పటికి ఎంత అమౌంట్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత అమౌంట్ మన పిల్లలకు వస్తుంది. కన్నా 3 ఇంతలు వస్తుంది అంటారు. ఏంది 3 ఇంతలు? 10 ఇంతలు. 10 ఇంతలా? అది నేను వేసుకుంటాను దీంట్లో. ఆ ప్రకారంగా మన పిల్లల పేరు మీద ఫిక్స్డ్ చేసినాం అనుకోండి అంతే. సో మీరు ఎవరైనా కూడా పిల్లలకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నా కూడా ఇలాంటి దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే కన్నా రేపొద్దున పిల్లలు పెళ్లి వేసుకొచ్చేసరికి మనం బ్యాంకులో ఇచ్చిన దానికన్నా ఇది నాకు తెలిసి 5 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రన్న 5 సంవత్సరాలు అవుతుంది, 6 లక్షలు పెట్టినాడు. ఇప్పుడు 25 నుంచి 30 లోపు ఉంటారు. ఇంకా 10 సంవత్సరాల కంటే నాకు తెలిసి మాక్సిమం ₹1,00,00,000 అయితే నమ్మకంగా రీచ్ అయితే ఇబ్బంది లేకుండా ₹1,20,00,000 మినిమం మేము గ్యారంటీ చెప్తాం. దీంట్లో కూడా ఏబిసి అనేది గ్రేడ్లు ఉన్నాయి. మేము సి గ్రేడ్ కి లెక్కాచారం వేసి చెప్తున్నాం, ఏ గ్రేడ్ కి చెప్పట్లేదు. వేలంపాటలో ఏ గ్రేడ్ అలా పైకి వెళ్ళింది అనుకోండి, ఎంత అమౌంట్ వస్తుందో మనం చెప్పలేము. సి గ్రేడ్ అంటే లాస్ట్ గ్రేడ్ కి మాత్రమే క్యాలిక్యులేట్. లాస్ట్ గ్రేడ్ అమౌంట్ అంటేనే అంత, అంటే ఏ గ్రేడ్ వస్తే మళ్ళీ యాడిపోతుందో. కాబట్టి మీరు ఇంకోటి కూడా డౌట్ ఉండొచ్చు, ఎన్ని పట్టా ల్యాండ్సా లేకపోతే డీకెట్ ల్యాండ్సా అనుకో. ఇట్లాంటిది ఈ సాయి ప్రాపర్టీస్ వాళ్ళు మనకు పూర్వపట్ట రైతుల దగ్గర ఉండే పట్టాలే కొని దీంట్లో మనకు ఇలాంటి చెట్లు నాటి మళ్ళీ తీసుకునే వాళ్ళకు మనకు రిజిస్ట్రేషన్ పట్టా రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ తో పాటు 30 years లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాం ప్రతి ఒక్కరికి. పూర్తి గవర్నమెంట్ అప్రూవల్ తోనే కదా. పక్కా అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ ఉంది, ఫారెస్ట్ అప్రూవల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. అన్ని రకాల సర్టిఫికెట్లు మన దగ్గర ఉన్నాయి. అందులో డౌట్ ఏం లేదు. సో కాబట్టి ఎటువంటి మీకైతే ఇబ్బంది ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా స్క్రీన్ పైన మన అన్నది నెంబర్ ఇస్తాం, మీరు కాల్ చేసి ఇంకా పూర్తి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి మీరు తీసుకోవాలనుకున్న ఎంక్వైరీ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మన అర్జెంట్గా లేట్ అవుతుంది, ఆ పాలన దగ్గర ఏదో ఉంది అంటున్నావు కదా, అటు తీసుకున్న పదం పండి.